హలో ఫ్రెండ్స్, నేను మీ బెజట్ పవన్ని. నేనైతే ఈరోజు మొత్తానికి పెద్ద షాక్ అయితే తిన్నాను అనమాట. ఏంటబ్బా షాకు అనుకుంటున్నారా? షాక్ తెలియాలంటే కనుక మీరైతే ఫుల్ వీడియో అయితే చూసేయాల్సిందనమాట. హలో ఫ్రెండ్స్, నేను మీ బెజట్ పవన్ని. నేనైతే ఈరోజు కీసరా గుట్టకైతే వచ్చేసాం అనమాట. సో ఎందుకు వచ్చేసామంటే నిన్నైతే శివరాత్రి కదా. సో శివరాత్రికి అయితే వెళ్ళడానికి కుదరలేదండి మాకైతే. సో ఈరోజు అయితే మేమైతే కీసరా గుట్టకైతే వచ్చేసాం అనమాట. సో నిన్నటి కంటే ఈరోజు ఫుల్ పబ్లిక్గా ఉన్నారు ఫ్రెండ్స్. అసలుకి ఎంత పబ్లిక్ అంటే అంత పబ్లిక్ ఉన్నారనమాట కీసరా గుట్టలో మాత్రం. సో నిజంగా ఆ జనం చూసి అయితే మతి పోతుందనమాట. సో అసలుకి ఎంతమంది పోలీసులు ఉన్నారంటే అంతమంది పోలీసులు ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే రథం అయితే జరుగుతుందనమాట. సో చూడండి ఆ రథం అయితే కనుక. సో ఇది చూడాలంటే ఎంతో అదృష్టం, ఎంతో పుణ్యం అయితే చేసుకోవాలన్నమాట. సో అదైతే మీకు చూపిస్తున్నాను చూడండి రథం అయితే కనుక. సో ఆ రథం చుట్టూ పోలీసుల బందోబస్తు అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్. సో మస్తు మంది ఉన్నారు పోలీసులు అయితే కనుక. సో నిజంగా ఈరోజు అయితే మాకు ఫుల్ దర్శనం అయితే జరిగింది అన్నమాట. దగ్గర నుంచి దర్శనం అయితే జరిగింది. నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా రథం దగ్గర అయితే మొత్తం కొన్ని పిక్స్ అయితే దిగారనమాట. సో నిజంగా ఎలా ఉందంటే ఆ దేవుడే స్వయంగా వచ్చి మాతో మాట్లాడుతున్నట్టే ఉందన్నమాట. సో ఇంకేమైందంటే ఇంకా అలాగే రథం అయితే వస్తుందన్నమాట. సో రథం దగ్గర పెట్టిన కుంకుమ అయితే సో మాకైతే ఇచ్చారనమాట. నిజంగా మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆ కుంకుమ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వట్లేదు. సో అది దక్కాలంటే ఒక అదృష్టం అయితే ఉండాలన్నమాట. సో అదే అదృష్టం మాకు దక్కిందనమాట. మీ అందరికి ఇందాక షాక్ అని చెప్పాను కదా, మా అత్తయ్య గారు అనమాట. సో ఎవరు కనిపించినా సరే మాట్లాడేస్తుంది అనమాట. ఎందుకంటే ఆవిడకి అంత పేరుంది కాబట్టి. సో అది అయితే నిజంగా నేనైతే చూసి చాలా షాక్ అయిపోయాను ఫ్రెండ్స్. సో ఇదే అనమాట షాక్ అంటే మాత్రం. సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్.